బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీశైలే భ్రమరాంబిక శివ పార్శ్వస్థిత మాతా శ్రీశైలే శుభపీఠికే భ్రమరాంబ మహాదేవి కరుణారస వీక్షిత అంటూ ఆ తల్లిని ప్రతి ఒక్కరూ విశేషంగా ప్రస్తుతిస్తూ ఉంటారు. సతీదేవి ఖండితాంగాలలో మరొకటి ఈ ప్రదేశంన పడి శక్తి పీఠంగా అలరారుతోంది. పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తమోగుణ ప్రధానంగా గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మదేవుడి గురించి 10,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరం కోరుకోమని అనగా అమరత్వం కావాలి అని కోరుకున్నాడు. నాకే కాలం తీరాక శరీరం వదలక తప్పదు, ఇక నీకు అమరత్వం ఎలా ఇస్తాను అన్నాడు బ్రహ్మ. అప్పుడు అరుణాసురుడు క్షణం ఆలోచించి, అయితే ఆయుధాల చేత కానీ స్త్రీ పురుషుల చేత కానీ నాకు మరణం రారాదు అని వరం కోరుకున్నాడు. ఆ వర బల గర్వంతో స్వర్గాన్ని ఆక్రమించి లోకాలను పీడించసాగాడు. ఆ బాధ తట్టుకోలేక దేవతలందరూ కలిసి శివును విష్ణువుని అర్థించారు. ఆ రాక్షసుడి బారి నుంచి రక్షించమని వేడుకున్నారు. అర్ణుడికి గాయత్రి మంత్ర జపం వల్ల శక్తి లభించింది కనుక శివ విష్ణువులు దేవతల చేత అంబా యజ్ఞం చేయించారు. ఆ యాగం జరుగుతుండగానే బృహస్పతి అరుణాసురుడి దగ్గరకు వెళ్ళి, మేము ఉపాసించే గాయత్రినే నీవు ఉపాసిస్తున్నావు కనుక నీవు కూడా దేవజాతిలో వాడివే కనుక నా శిష్యుడివే అన్నాడు. అర్ణుడు కోపించి గాయత్రి జపమే వదిలివేశాడు. దేవతలు దేవి ఉపాసన చేస్తుండగా చివరకు ఒక రోజున దేవి సుందర రూపంతో ప్రత్యక్షమైంది. ఆ దేవి చుట్టూ కోట్ల కొలది తుమ్మెదలు కింకారాలు చేస్తూ ఉన్నాయి. ఆమె చుట్టూ భ్రమరాలు విచ్చుకొని ఉన్నాయి కనుక ఆమె భ్రామరీదేవి అయింది. దేవి ఆజ్ఞ వలన కోట్ల కొలదిగా ఉన్న ఆ తుమ్మెదల గుంపు హింకారాలు చేస్తూ అరుణాసురుడి పురం మీద దాడి చేసి అరుణాసురుడితో సహా రాక్షసులందరి తలకాయలు కొరికివేశాయి. బ్రహ్మ వరం ప్రకారమే అరుణాసుర సంహారం జరిగిన తరువాత భ్రామరీదేవి భక్తులను అనుగ్రహించటానికై భూలోకం నందే ఉండదలచి సరియైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ సతీదేవి దేహాంగం పడిన చోటును నిర్ణయించుకుంది. అలా ఆమె ఆ సహ్యాద్రి పంక్తుల వెంట తిరుగుతూ ఉండగా అద్భుతమైన మల్లెల వాసన ఆమెను ఆకర్షించింది. అక్కడ మల్లికార్జునుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఉన్నాడు. స్వామివారిని దర్శించి అక్కడే శక్తిపీఠంపై భ్రమరాంబికాదేవిగా వెలసింది ఆ దేవి. సమస్త దేవీ దేవతలు ఋషులు మునులు భ్రమరాంబాదేవిని విశేషంగా స్తుతించారు. ఆ కాలంలో ఆమెకు 18 భుజాలు ఉండేవి. ఆ సమయంలోనే మహిషాసురుడు అనే రాక్షసుడు విజృంభించగా వానిని కూడా ఆమె సంహరించింది. కానీ వాడు ఆ పై కల్పమున తిరిగి మళ్ళీ జన్మించాడు. ఆ రెండవ మహిషాసురుని కూడా ఆ దేవియే సంహరించింది. అప్పటికి ఆమె అష్టభుజి అయినది. ఆ పై కల్పమున కూడా మరలా మహిషాసురుడు జన్మించాడు. అప్పటికి వాడు కొంత పవిత్రుడై దేవిని గుర్తించి తనను వాహనంగా స్వీకరించమని ఆమెను ప్రార్థించాడు. దేవి మన్నించి వాడిని వాహనంగా స్వీకరించింది. ఈ క్షేత్రమున అర్ధనారీశ్వరీ దేవిగా అనాదిగా మల్లికార్జున శివలింగానికి పక్కనే ఉన్నప్పటికీ భ్రమరాంబ వచ్చినప్పటి నుంచి ఈమెనే ప్రధాన శక్తి అయింది ఆ ప్రాంతానికి. మహారాష్ట్రీయుడైన శివాజీ శ్రీశైలంలోని భ్రమరాంబాదేవిని దర్శించి ఖడ్గమును ఆ భవానీ మాత నుండి కానుకగా పొంది నాటి నుండి ఛత్రపతి శివాజీ అని ఖ్యాతిగాంచాడు. ఈ శ్రీశైల క్షేత్రాన్ని కృతయుగంలో హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో పాండవులు దర్శించి శివలింగాలను ప్రతిష్ఠించారు. తదుపరి కాలంలో ఆది శంకరాచార్యుల వారు ఆచార్య నాగార్జునులు ఈ క్షేత్రాన్ని దర్శించి కొంతకాలం ఇక్కడే తపస్సు చేశారు. అలాగే శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణు కుండనులు, కదంబులు, చోళులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, కొండవీటి రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు వీరంతా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి అభివృద్ధి చేశారు.
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో పవిత్ర శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున జ్యోతిర్లింగ స్వామివారి దేవేరిగా ఆ అమ్మవారు భ్రమరాంబికా దేవిగా దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. సమస్త భక్త జనాభాల్ని అనుగ్రహించి కోరిన కోరికలు తీరుస్తున్న ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.